చికెన్లోకి కొంచెం నిమ్మకాయ పిండామనుకో చికెన్ ముక్క చాలా గట్టిగా ఉంటుందండి. మనం తినేటప్పుడు కూడా చికెన్ ముక్క మటన్ తిన్న ఫీలింగ్లో ఉంటుంది, అలానే ఉంటుంది. కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. ఇదిగోండి సగం ఉప్ప, 1 కిలోకి సగం ఉప్ప. చూడండి నేను పిండేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ముక్కకు పట్టేస్తుంది. మనము ఇవన్నీ మసాలాలన్నీ ఉడికేలోపు ఇది ముక్కకు పట్టేస్తుందండి. నీట్గా ఇలా కలిపి పెట్టేసుకుందాము. గట్టిగా అయిపోతుందండి. మనకు ఆ నీసు వాసన ఏమన్నా ఉన్నా కానీ ఆ చికెన్ నీసు వాసన అస్సలు అనిపించదు, స్మెల్ రాదు. ఇలా ట్రై చేయండి ఒకసారి. తర్వాత ఇలా పెట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసి కడిగేసేయండి. ఎందుకంటే మనం టమాటాలు అన్నీ వేస్తాం కదా, మళ్ళీ పుల్లగా అనిపిస్తుంది. అందుకని మనం చికెన్ మళ్ళీ వేసేటప్పుడు కొంచెం వాటర్ పోసి కడిగేసేయండి. ఆ నిమ్మకాయ నీళ్ళు మొత్తం వాటర్లో వెళ్ళిపోతాయి. ఓకేనా అండి? హలో అండి అందరికీ. ఇవాళ అయితే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇలా చూడండి, చికెన్ 1 కిలో ఎలా చేస్తున్నాను ఏంటి అనేది లాంగ్ వీడియో చేస్తున్నాను. చూడండి వాటికి కావాల్సిన ఐటమ్స్ చూడండి. జీడిపప్పు, కొంచెం కొబ్బరి, టమాటా, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్, తర్వాత వచ్చేసి కొంచెం చెక్క, ఒక్క ఇలాచి, కొన్ని లవంగాలు. ఇంకా ప్రిపేర్ చేద్దామా అండి? చికెన్ చేయడానికి రెడీ అండి. ఇంకా మసాలా మొత్తం సిద్ధం చేసుకుందాము. చికెన్ చేయడానికి రెడీ. రండి చూద్దాం ఎలా చేస్తానో అనేది. ఇప్పుడైతే మనం ఆయిల్ వేసేసుకుందామండి. కర్రీ కదా, కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. నేనైతే ఇవాళ గోంగూరతో ఒక్క చుక్క ఆయిల్ లేకుండా చికెన్ చేద్దాం అనుకున్నానండి. కాకపోతే లేట్ అయింది, అందుకని మళ్ళీ అది సపరేట్ ఇది సపరేట్ చేయలేక ఒక్కసారి డైరెక్ట్ చికెన్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. మనం ఆనియన్స్ వేసేస్తున్నాం. ఆనియన్స్ అయితే ఎగిపోయాయండి. ఇప్పుడు మనము మసాలా వేసుకుందాం. ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసి పట్టేసానండి మిక్సీ. అందుకే గ్రీన్గా ఉంది. ఇది కూడా కొంచెం వేగనిద్దాము. మా ఆడవాళ్ళకి చెయ్యి పెట్టండి ఏ వంట పని అవ్వదండి. చెయ్యి పెట్టకుండా కొంతమంది అంటారు స్పూన్లతో చేయాలి, నీట్నెస్ చేయాలని. ఆడవాళ్ళు ఇలా చేస్తేనే బాగుంటుంది వంట. తర్వాత కొంచెం కరివేపాకు. నాకు కరివేపాకు వేయకపోతే అదే ఏ వంట కూడా పూర్తి అయినట్టుండదు. కొంచెం వేగనిద్దాము. మనమైతే ఇందాక నిమ్మకాయ కడిగి పెట్టుకున్నాం కదా, ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కడిగేద్దామండి. ఇప్పుడైతే ఇందులోకి టమాటాలు వేసేస్తున్నాను. ఇదిగోండి, నేనైతే 4-5 టమాటా పళ్ళు తీసుకున్నానండి. సౌండ్ లేకుండా పని అవ్వదు. ఇందులోకి మనము సాల్ట్ వేసేసుకున్నాము. పసుపు వేసేసుకున్నాము. కొంచెం సేపు మగ్గ పెట్టేసేద్దామండి. మూత పెట్టేసి టమాటాలంతా మెల్ట్ అయిపోయేంత వరకు మగ్గ పెట్టేద్దాము. చికెన్ ఉడికేలోపు మనం ఈ మసాలా వేపుకుందామండి. కొబ్బరి కూడా కొంచెం వేపుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చెక్క లవంగాలు కూడా వేపేసుకుందాము. ఇవ్వండి, చెక్క లవంగాలు, కొబ్బరి ఇవన్నీ వేపేస్తున్నాను నేను. నాకు చేతితో అలవాటు అయిపోయిందండి కొంతవరకు ఇలా చేయడము, అందుకే ఇలా చేస్తా. అందరు అలా చేయకండి, చేతులు కాలుతాయి. ఇందాక అన్నీ వేపుకున్నాం కదండి, మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. నేను ధనియాల పొడి, జీలకర్ర పొడి సపరేట్గా ఉందండి, అందుకని చెప్పేసి నేను ఇంతవరకే మిక్సీ పట్టేస్తున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఇదిగోండి, మెత్తగా మిక్సీ పట్టేశాను. ఇంకో చిన్న టిప్ అండి, ఎవరైనా సరే
నిమ్మకాయ కోసేటప్పుడు ఇలా బండల మీద పెట్టి కోయొద్దండి, బండల మీద కూడా పెట్టకండి, తెల్లగా మరకలు పడతాయి కదా. అందుకని నిమ్మకాయ కోసినమంటే ఒక ప్లేట్లో అయితే పెట్టుకోండి, ఓకేనా, తెలియని వాళ్ళకి, ఓకేనా. చూడండి టమాటాలు అయితే మెల్ట్ అయిపోయాయి, అదిగో చూడండి టమాటాలు మెత్తగా అయిపోయినాయి కదా. ఇప్పుడు మనము చికెన్ వేసేసుకున్నాము. ఇదిగోండి చికెన్ మొత్తం వేసేద్దామండి. చికెన్ వాటర్ అంతా పైకి వచ్చిన వరకు ఉడికితేనే చాలా బాగుంటాయి. సీను అన్నయ్య, నేనైతే ఇవాళ చికెన్ చేస్తున్నా, నువ్వేం చేస్తున్నావు? సండే. ఇదిగోండి చికెన్ అయితే ఉడికిపోయింది, చూడండి వాటర్ అంతా బయటకు వచ్చేసినాయి. ఇందులోకి మనము కారం వేసుకుందాం, ఎంత కారం కావాలి అంటే అంత. నేనైతే 2 స్పూన్స్. మనం ఇందాకైతే మసాలా పట్టుకున్నాం కదండి, ఆ మసాలా పేస్ట్ మొత్తం ఇందులోకి వేసేద్దాము. ఇదిగోండి మొత్తం వేసేసాము మసాలా పేస్ట్. ఇప్పుడైతే మనం కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి. నేను కేవలం చికెన్, మటన్, ఫిష్ వీటిలోకే మసాలా వాడతానండి. కూరగాయలు వీటిల్లోకి అసలు మసాలా చాలా తక్కువ. నా కూరలు మొత్తం అలానే ఉంటాయి, మసాలాలు లేకుండా. కొంచెం జీలకర్ర పొడి వేసేసానండి. మనమైతే మసాలా కారం అన్నీ ఉడకడానికి ఒక 10 నిమిషాలు అయితే ఉడకబెట్టుకుందామండి. ఎంతమందికి దోశ చికెన్ ఇష్టమండి? ఈ సండే అయితే మా ఇంట్లో దోశ చికెన్ అండి. నేనైతే ఇది మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా, నాకు ఎంత కావాలో అంత ఈ గిన్నెలోకి తీసుకొని దోశకి వేసుకుంటానండి. ఈ మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చికెన్ అయితే రెడీ అయిందండి, ఆయిల్ పైకి వచ్చేసింది కదా. మనం ఇందులోకి కొంచెం చికెన్ మసాలా వేసుకుందామండి. కొంచెం చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగో ఆయిల్ చుట్టుపక్కల వచ్చేసింది, ఇంకా అయిపోయింది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది చికెన్.